ఈ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గత వారం దేవుడు మోపైన వర్షం, ప్రచండ వర్షం, దేవుని వాక్యాన్ని బట్టి ఇలాంటి కొన్ని మాటలు, వర్షం గురించి కొన్ని మాటలు, వర్షం ఇచ్చు మేఘం గురించి మాట్లాడే. ఈ వర్షం ఇచ్చు మేఘం ప్రజలందరికీ మేలు చేస్తూ ఉంది కనుక కాస్తంత పిల్లలందరూ జాగ్రత్తగా కూర్చుందాం. హల్లెలూయా. ఈ సమయమున కొన్ని మాటలు జాగ్రత్తగా విందాం. అనేక మేఘాల గురించి విన్నాం. కొన్ని మేఘాలలో నీళ్లు లేవు, కొన్ని మేఘాలు నీడనిస్తూ ఉన్నాయి. మీరిద్దరూ నువ్వు వెనక్కి జరుగు. హల్లెలూయా. నువ్వు అక్కడే కూర్చో, నువ్వు అక్కడికి వెళ్ళు, వెనక్కి అక్కడ. హల్లెలూయా. ఇంకొకరు ముఖాలు ఒకరు చూసుకున్నా ఒక్కొక్కండి. హల్లెలూయా. వాక్యం ఈరోజు శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఈ రోజున నీడనిచ్చే మేఘాలు ఉన్నాయి, వర్షము లేని మేఘాలు ఉన్నాయి. అయితే వర్షం పడే మేఘం కూడా ఉంది. అయితే మేఘము అంటే అర్థం ఏమిటి అంటే అనేక నీటి బిందువులు కలిసి ఉండే ఒక సమూహం. అర్థమైందే? అనేకమైన, జాగ్రత్తగా వినాలి వాక్యం, అనేకమైన నీటి బిందువులు కలిసి ఉండి ఒక సమూహములుగా ఏర్పడి ప్రయాణం చేసేటివి మేఘాలు. మరొకసారి చెప్తూ ఉన్నాను, అనేకమైన నీటి బిందువులు కలిసి ఉండే సమూహాన్నే మేఘము అంటారు. అంటే ఈ వర్షం ఇచ్చే మేఘము దేన్ని సూచిస్తూ ఉంది? జాగ్రత్తగా గమనించాలి. ఈ వర్షం పడే మేఘములో అనేకమైన నీటి బిందువులు కలిసి ఉంటాయి. ఆ మేఘమును దేన్ని సూచిస్తుంది అంటే ఐక్యతను సూచిస్తుంది. హల్లెలూయా. ఆ మేఘములో అనేక నీటి బిందువులు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ మేఘం. ఈ రోజున ఆ మేఘము ఎక్కడ నిలబడి వర్షం కురుస్తూ ఉందో అక్కడెల్లా ఆశీర్వాదం కలుగుతూ ఉంది, అక్కడ ఎల్లా సంతోషం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం కలుగుతూ ఉంది. ఎక్కడ? అనేక నీటి బిందువులు కలిసిన మేఘము ప్రజలను ఏం చేస్తూ ఉందంటే సంతోషపరుస్తూ ఉంది. ఈ రోజున దేవుని సంఘములో ఏముండాలి అంటే ఐక్యత ఉండాలి. హల్లెలూయా. కీర్తన 133వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యం రాసి ఉంచాడు. ఈ రోజున అనేక నీటి బిందువులు కలిసిన మేఘము ఎంత ప్రజలకు మేలు కలుగుతుందో, మనమందరము కూడా ఐక్యముగా ఉండి, సహవాసంగా ఉండి, ఒక గుంపుగా ఉంటే అంత మేలు. దేనికి? గ్రామానికి మేలు, సంఘానికి మేలు, సమాజానికి మేలు, కుటుంబానికి మేలు. ఐక్యత లేకపోతే అది వ్యర్థం. ఐక్యత లేకపోతే అది వ్యర్థము. ఈ రోజున చాలా మందిని గమనిస్తూ ఉంటాను. మన రుచికరమైన ఒక కూర చేస్తాం, చాలా గమనించాలి, అందరూ తళ్ళు పైకెత్తాలి. అందరూ రుచి కలిగిన ఆహారాన్ని సిద్ధపరిచాం. ఆ సిద్ధపరిచే ఆహారములో ఉప్పు ఉంటుందా? కారం ఉంటుందా? ఉల్లిపాయలు ఉంటాయా? అదే ఉల్లిపాయ ప్రత్యేకంగా తరిగినప్పుడు కళ్ళకు నీళ్లు పెడుతుంది.
కళ్ళకు నీళ్లు తెప్పిస్తుంది. ఉప్పు తింటే తినలేము, కారం ఉంటే తినలేము. కానీ అవన్నీ కలిసి కూర చేస్తే ఎంత సంతోషంగా, ఎంత మధురంగా ఉంటుంది. సంఘంలో కూడా కొంతమంది ఏడ్పించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కారంగా ఉంటారు, కొంతమంది ఉప్పుగా ఉంటారు, కొంతమంది సప్పిడిగా ఉంటారు. అయితే వాటన్నిటిని కలుపుకొనుకుంటేనే అది రుచి, అది సంఘం. చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో వృద్ధులు ఉంటారు, సంఘంలో వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, సంఘంలో యవనస్తులు ఉంటారు, సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, సంఘంలో ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారు, సంఘంలో మాట వినే వాళ్ళు ఉంటారు, సంఘంలో మాట వినని వాళ్ళు ఉంటారు. అందరూ కలిసిన సమూహముగా ఉండాలి. అది సంఘానికి మేలు. కలిసి ఉంటేనే ఆశీర్వాదము. అయ్యా నేను వీటిలో కలవను అంటే అది వ్యర్థము. విరిగిపోయిన పాలు చూశారు, పాలన్నీ విరిగిపోయింటే ఎవరికైనా ప్రయోజనమా? అది ఎవరైనా తింటారు, తాగుతారు? పాలు విరిగిపోయిన పాలను ఏం చేస్తారు? బయట పారేస్తారు. కలవని పాలును, విరిగిన పాలును ఏం చేస్తాం? బయట పారేస్తాం. అలాగే సంఘములో అందరము కలిసిమెలిసి ఉండాలి. అది సంఘానికి మేలు. విరిగిపోయిన పాలు ఎలాగైతే ప్రయోజనము లేదో, విలువ పెట్టి కొన్నాం, డబ్బులు ఇచ్చి కొన్నాం, అది విలువైన పాలే అయినా అవి విరిగిపోవడం కారణాన్ని బట్టి అన్ని కలిసి ఉండలేదు గనుక విరిగిపోతున్నాయి. గనుక ఆ విరిగిపోయిన పాలు ఏం చేస్తున్నాం? బయట పారేస్తున్నాం. ఈ రోజున దేవుని సంఘంలో ఉన్న బిడ్డలారా, ఎప్పుడు కానీ అయ్యో నేనంటే నేనే ఒకటి ప్రత్యేకము, నేను ఎవరితో కలవను, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరంటే గిట్టదు, నాకు పలానాలు గిట్టరు అని అంటే అది వ్యర్థము అని అంటున్నాడు ప్రభు. అందరితో కలిసిపోవాలి, అందరితో కలిసిపోవాలి, అందరితో మాట్లాడాలి, అందరితో సంభాషించాలి. అందరితో మనం ఏం చేయాలి? అందరితో మనం ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రియ బిడ్డలారా, సంఘములో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. అందరూ ఉంటారు. కూరలో ఎలాగైతే రకరకాల స్వభావాలు కలిగిన వాటిని కలిసి ఉంటాయో, అలాగే దేవుని మందిరంలో అలాగే అందరూ మంచి వాళ్ళే ఉండరు. వారు మంచి స్వభావాలు కలిగిన వారు, మంచి ప్రార్థనా పరులే ఉండరు. అయితే ప్రార్థన లేని వారందరికీ ప్రార్థన మనం నేర్పించాలి. హల్లెలూయా. ఒక సమూహం మేఘము ప్రయాణమైంది. ఏమిటి? అనేక బిందువులను తీసుకొని, నీటి బిందువులను తీసుకొని ప్రయాణం కట్టింది. అది ఒక్క నీటి చురుకు కాదు, ఒకేసారి పడి ఆరిపోయే మేఘము కాదు. ఆ మేఘములో అనేక నీటి బిందువులు ఉన్నాయి. ఆ నీటి బిందువులంతా కలిసి ఇదిగో ఒక చోట వర్షముగా కురిసి దేశ ప్రజలను, గ్రామ ప్రజలను సంతోషపరుస్తూ ఉంది. అలాగే దేవుని బిడ్డలైన మనమందరం మేఘం వర్షమిచ్చు మేఘంలాగా ఉండాలని కోరుకుంటే, కోరుకోని వాళ్ళకి నేనేం చెప్పను, కోరుకునే వాళ్ళు ఎలాగుండాలంటే అందరితో కలిసిపోవుదుమగాక. పాలులాగా విరిగిపోయిన పాలులాగా ఉండకూడదు. విరిగిపోయిన పాలు కొంతమంది ఎలాగుంటారంటే, కొంతమంది చూస్తే గిట్టదు. అయ్యా వీరు ఏం పని చేయలేరు అంటే వీరు నాకు నచ్చదంటారు, అలా అనకూడదు. అయ్యా వీరు ఏం పరిచయం చేయలేరు, నచ్చరంటారు, అలా అనకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనికి ఒక దేవుడు నిర్ణయించుకుంటాడు. ఏమి చేతగాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళకు కూడా మన సహాయంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఈ రోజున వాక్యానుసారంగా అందరం దైవికమైన భయం కలిగి ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, మరల ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు ఏ పిలుపునకు పిలువబడారో తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ
సాత్వికముతోనూ నడుచుకొలవరనని ప్రభును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. అపోస్తులైన పౌలు అంటున్నాడు ఎఫెసీ సంఘానికి, ఓ సంఘమా, ఓ సంఘ బిడ్డలారా, మీరు సమాధానమును బంధము చేత ఐక్యము కలిగిన వారై. మీరేం బంధము? సమాధానమనే బంధము. మన బంధము ఎలాగుందో తెలుసా? రక్త సంబంధం, దేవుని సంబంధం, సమాధానమైన బంధం చేత బంధించబడ్డాము. అయితే ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఏమంటున్నాడు? ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి. ఐక్యంగా ఉన్న వాళ్ళు విడగొట్టడం కాదు, బాగా పరిచర్య చేయమని దూరం చేయడం కాదు, ఐక్యతను కాపాడుకోవాలి. దేవుని మందిరంలో ఎవరైనా ఏ ఆత్మ దూరం అవుతా ఉంటే ఆ ఆత్మను వెతికి రక్షించాలి, ప్రార్థన చేయాలి. ఆ ఆత్మ కొరకు ఐక్య కలిగించు ఐక్యత కొరకు మనము శ్రద్ధ నిలపాలి. నీలో నిజమైన ఆత్మ, దేవుని ఆత్మ నీలో నిలకడగా ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. ఐక్యత యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఐక్యత యందు శ్రద్ధ కలిగి. దేవుడు అంటున్నాడు, ఐక్యత శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏం చేయాలా? ఒకరు తప్పు చేస్తే మరొకరు ఏం చేయాలా? సహించాలా, కోపడకూడదు. అది దేవుని ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ కాదు. సహనం ఉండాలా. ఐక్యమును కాపాడుకోవాలంటే సహనం ఉండాలా. ఎక్కడైతే సహనాన్ని కోల్పోతారో అనేకులు విడిపోతారు. అందుకే దేవుడు ఏమంటారంటే, సహనము కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతం కూడిన భక్తి చేయండి. దీర్ఘశాంతముగా. అది శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. మీరు ఏ పిలుపునకు పిలువబడ్డారు, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో నాకు తెలీదు, అది దేవునికి తెలుసు. ఈ రోజున ఇక్కడ పిలువబడిన వారందరూ ఒక చిత్తం ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేయడానికి, కొంతమంది దైవ క్రమంలో ఏర్పాటు చేయడానికి, కొంతమంది భోజన పరిచర్య చేయడానికి, కొంతమంది మందిర పరిచర్యను, సేవకుల పరిచర్యను, ఒక్కొక్కరికి ఒక పరిచర్య దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఏ పిలుపుతో పిలిచింటాడో తెలీదు. ఆ పిలుపుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలంటున్నాడు ప్రభు. ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఉండండి సంఘమా. ఎఫెసీ సంఘమా, మేఘాన్ని చూడండి. అనేక నీటి బిందువులు ఒకే చోట చేరి మేఘముగా ఏర్పడి ప్రజలకు మేలు చేస్తా ఉంది. అవి విడిపోలేదు. ఎందుకు విడిపోలేదు ముందు చెప్తా. ఈ రోజున ఎందుకు విడిపోకుండా ఒక సమూహముగా ఒక మేఘము ఏర్పడిందంటే, ఆ మేఘం వల్ల సంఘానికి, గ్రామానికి, అలాగే దేశానికి క్షేమం కలుగుతుంది. అలాగే ఏ సంఘం అయితే ఐక్యముగా ఉంటుందో ఆ సంఘము గ్రామానికి ఆశీర్వాదం. చప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మీరు ఒకరికొకరు సహించుచు, ఓర్పు కలిగి, సహనం కలిగి, ప్రేమ కలిగి మనమందరం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. యోబు గ్రంథం 37:12 చూద్దామా? యోబు గ్రంథం 37:12. యోబు గ్రంథం 37:12. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన మేఘములను సంచారము చేను. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. హల్లెలూయా. ఏమంటున్నాయి మేఘాలు? ఏం చేస్తున్నాయి? మరొకసారి నేను జాగ్రత్తగా, మరొకసారి మరలా అదే 12వ వచనం చూద్దాం జాగ్రత్తగా. ఆయన వలన నడిపింపబడినవై, బాగా గమనించ, నరులకు నివాస యోగ్యమైన భూగోళం అంటే భూమి మీద మెరుపులను, మేఘములను, మేఘాలు సంచరిస్తూ ఉంటాయి. నీళ్ళ మేఘాలు సంచారం చేస్తూ ఉంటాయి.
ఆయన వాటికి ఆజ్ఞాపించిన చెప్పినది ప్రతి మాట యావత్తు అవి నెరవేరుస్తున్నాయి. మేఘమా ఫలానా చోట వర్షం కురువు అంటే చిత్తం ప్రభా అని నీటి సమూహము ఏకముగా కూడి ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు ఎక్కడ కురియమంటే ఆ మాటకు చిత్త ప్రకారము ఆ సమూహం అంతా మేఘమంతా కూడి ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడ నిలబడి మేఘం ఆగమంటే ఆగి, అక్కడ కురమంటే అక్కడ కురుస్తుంది. ఆయన చిత్తాన్ని అంతా ఈ నీటి మేఘము నెరవేరుస్తూ ఉంది. ఈ రోజున ఐక్యం కలిగిన నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? దేవుని మాటకు లోబడుతూ ఉన్నావా? దేవుని మాటకు నీవు చిత్తానికి లోబడి ఆయన మాట ప్రకారం నీవు జీవిస్తూ ఉన్నావా? జీవించలేదా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఐక్యముగా ఉన్నామా? ఐక్యముగా ఉన్న మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మన చిత్తాన్ని కాదు, మన మాట కాదు. దేవుని మాటే మనలో నెరవేరాలా? దేవుని మాట మనలో నెరవేరాలంటే దేవుని ఎదురు మోకరించి, ప్రభా ఒక అరగంట దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు అరగంట కాదు, గంట కాదు, 2 గంటలైనా కానీ దైవ సేవకుడితో మాట్లాడడానికి సమయం ఉంది. దైవ సేవకుడితో మాట్లాడడానికి సమయం ఉంది. కానీ దేవుని సేవకుడితో కలిసి నేను కూడా ప్రార్థన చేయాలని ఏ రోజైనా దేవుని సన్నిధిలో కూర్చున్నావా? మోకాల నుంచి దైవ సేవకుడితో ప్రార్థనతో పరంగా లేదే. దేవుని చిత్తాన్ని ఎలాగ నెరవేరుస్తావు? దేవుడు నీతో ఎలాగ మాట్లాడతాడు? ఒక వ్యక్తి ఒక విశ్వాసం అయితే ఏ రోజైనా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ సేవకుడితో కలిసి ఐక్యముగా నీవు ప్రార్థన చేయగలిగితే అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. గత 3 రోజులుగా పేతురుని ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వింటూ ఉన్నాను. ఆయన పొగడాలని కాదు. నేను ఉదయాన్నే 8 గంటలకు లేస్తే ఆయన పెద్ద ఆయన అయ్యాలకి లేస్తాడు. నేను ఏ ప్రార్థన చేస్తే ఆయన కూడా అక్కడే ప్రార్థన చేస్తాడు. నేను సాయంకాలం వేళ 8 గంటలకు ప్రార్థన చేస్తే ఆయన కూడా ప్రార్థనలో ఉంటాడు. దేవుని మందిరంలో ప్రార్థన చేసే వాళ్ళు అనేకులు ఉండాలి. హల్లెలూయా. అనేక పెద్దలు దేవుని మందిరంలో ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని చిత్తము. ఇది ప్రార్థన ఆలయం. ప్రార్థనాలయంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అది దేవుని చిత్తం. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, ఉదయం అనక రాత్రి అనక కొంతమంది ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే పెద్దలకు చెప్తున్న ఈ రోజున ఎంతో మంది వృద్ధమైన తల్లులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇంటి దగ్గర ఉండకుండా దేవుని మందిరంలో నిలబడండి. దేవుని మందిరం నిలబడి అలాగున ప్రార్థన చేయండి. ఇది దేవుని చిత్తం. మేఘాలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానికి నెరవేర్చబడి అవి ఎక్కడ కురయమంటే అక్కడనే కురుస్తూ ఉన్నాయి. దేవుని మాటకు ఒక సమూహం, నీటి బిందువులు కలిగిన సమూహం లోబడతా ఉన్నాయి. మేఘాలు లోబడుతున్నాయి, ఆకాశ పక్షులు లోబడుతున్నాయి, సముద్రంలో మత్స్యములు లోబడుతున్నాయి. కానీ నేల మంటితో నిర్మించిన ధనతో స్వరూపముగా నిలబడిన మనుషుడు మాత్రం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం లేదండి. రోజున ఒక బాధాకరమైన విషయం ప్రభు అంటున్నాడు. ఈ సమూహము నేను చెప్పినట్లుగా వింటా ఉంది. ప్రియ దేవుని సంగమా, సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటున్నావా? ఎబేసు సంఘం ఐక్యతను కాపాడుకుంటున్నావా? అందరూ కలిసి జీవించడానికి సిద్ధపడుతున్నారా? శ్రద్ధ కలిగి ఉన్నారా? శ్రద్ధ లేదండి. శ్రద్ధ లేదు. ప్రభువైన దేవుని పిల్లలారా, అబ్రహాము లోతు విస్తారమైన ఆస్తిని సంపాదించారు. ఆస్తిని సంపాదించిన కలిసి జీవించలేనంత ఆస్తి సంపాదించారు. గొర్రెల కాపలకు, అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు కలహం, గొడవ ఏర్పడింది. గొడవ ఏర్పడినప్పుడు మరి ఏమనుకున్నారు తెలుసా? చదువుదాం. ఆదికాండం 13:9 వచనం మాట చూద్దాం. 8వ వచనం చూద్దాం. ఆదికాండము 13:8. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును కలహము ఉండకూడదు. హల్లెలూయా.
మనము బంధువులము, మనకు కలహం ఉండకూడదు, మనకు గొడవ ఉండకూడదు. లోతు, మనము బంధువులమయ్యా, మనకు జగడం ఉండకూడదు, మనకు కలహం ఉండకూడదు, మనకు ఏ దురుద్దేశం ఉండకూడదయ్యా. ఇది మనమిద్దరం బంధువులం. ఒక రక్త సంబంధమే కలహము కోరకోకుంటే, కానీ దేవుని పిల్లలు గొడవ పడచ్చా? హల్లెలూయా. దేవుని పిల్లల్లో కలహం ఉండవచ్చా? మనిద్దరం బంధువులమయ్యా, మన మధ్యలో కలహం ఉండకూడదు. ఒకవేళ నువ్వు తూర్పు తట్టు తిరిగితే నేను పడమర తట్టు వెళతాను, నువ్వు ఉత్తరం వెళితే నేను దక్షిణం వెళతాను, నువ్వు కుడివైపు వెళితే నేను ఎడమవైపు వెళతాను. అయితే మనిద్దరం సమాధానముగా ఉండాలి. సమాధానమనే ఐక్యతను కాపాడుకోవడం అంటే కలహమాడము కాదు. దేవుని మందిరంలో దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్న మాట, ఒక సమూహముగా ఉన్న ఇదిగో ఒక మేఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ప్రయాణం కొనసాగిస్తా ఉంది. ఆత్మ ప్రభు అంటున్నాడు, ఇదిగో సమాధానమైన బంధము చేత మీరు ఆత్మ కలిగించు సమాధానమైన బంధాన్ని నీకు ఏర్పాటు చేశాను. దేవుని బిడ్డలు ఏముండాలి? సమాధానమైన బంధం ఉండాలి. ఆ బంధము చేత ఏర్పడిన సంఘ బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మన ఇద్దరము దేవుని రక్తం సంబంధం చేత, రక్త సంబంధం మన మీదంటే యేసు రక్తం చేత కడగబడి మనమందరం బంధువులమయ్యాం. హల్లెలూయా, హల్లెలూయా. బంధువులమయ్యాక, రక్త సంబంధం అయ్యాక, ఇదిగో దేవుని మందిరంలో ఎవరైనా ఉంటే, వృద్ధులు కానీ పెద్దలు కానీ ఉంటే వారికి పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఎవరైనా కలహమాడకూడదు, జగడమాడకూడదు. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే వారికి ఆటంకంగా ఉండకూడదు. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారా, బయటికి వెళ్ళి మాట్లాడాలి. ఇది బంధము. లేకపోతే ప్రార్థన చేస్తున్న వారితో కలిసి నీవు కూడా మోకరించాలి. ఇది ఒక బంధము. దేవుని మందిరంలో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది అవరాలు చేస్తారు ఎన్నికల. అది మంచిదేనా? ఎందుకంటే హెచ్చరిక మాటలు. దేవుని మందిరంలో అన్ని మంచి మాటలు విన్నాం ఇంతవరకు. హల్లెలూయా. వెనక్కి తిరగకు, అందుకే మనుషులను మార్చాలి. హల్లెలూయా. ఎందుకు ఈ రోజున అన్నదమ్ముల నుంచి వారిద్దరు ఉన్నారు, మనిద్దరం బంధువులం గనక మన మధ్యలో గొడవ ఉండకూడదు, మనందరం సర్దుకొని వెళ్ళాలి. కనుక మనమందరం బంధము చేత బంధపడినాము కనుక మన మధ్యలో గొడవ ఉండకూడదు అంటున్నారు. కానీ ఈనాడు ఈ రోజున విడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సమాజంలో, సంఘంలో సనుగుళ్ళు. ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వస్తున్నాడు, కొంతమంది సనుగుతూ ఉంటారు, అది మంచిది కాదు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, అదే వారి కొరకు నవ్వారో తెలీదు, వీరు మాట్లాడుకున్న నవ్వారో తెలీదు. అపార్థాలు మందిరంలో. అయ్యో నన్ను చూసి నవ్వారు, లేకపోతే నన్ను చూసి మాట్లాడుతూ ఉన్నారు, గుసగుసలాడుతూ ఉన్నారు. అపార్థాలు ఉన్నాయి. మెలకు కలిగిన ఆత్మ సంఘ బిడ్డలలో లేదు. అయ్యో ఒకరు నిన్న వారం ముందు దేవుని సంఘంలో పరిచయం చేస్తున్న కొంతమంది ఆహారానికి నీళ్లు కొదవైతే పాపం పిల్లలు, అక్కగారు, స్త్రీలు పరిగెత్తుకొని నీళ్లు మోస్తా ఉంటే బంధువులు కదా, మనమంతా సమాధానమైన బంధం చేత బంధించబడ్డాం కదా. అయ్యో నా సహోదరి, నా సహోదరుడు ఇదిగో నీళ్ళ పరిచయం చేస్తా ఉన్నారు, నేను వెళ్ళాలి. ఆత్మ ఉందా? కాపాడుకున్న ఐక్యత. ఎవరి పరిచయం నాకెందుకన్నా, నేను ఊరు కూర్చుంటా, నేను చూస్తూ ఉంటా, కళ్ళున్నాయి చూస్తూ ఉన్నా, నోరుంది మాట్లాడతా. ఇది కాదు బంధం, ఇది కాదు బంధుత్వం, ఇది కాదు సమాధానమైన బంధం. ఐక్యత కలిగించు. ఇదిగో ఈ మేఘం ఏం చేస్తూ ఉంటుందంటే, నీటి మేఘములన్నీ కలిసి ఎక్కడ దేవుని చిత్తం ఉందో అక్కడ వరకు ప్రయాణం చేసి అక్కడ కురుస్తూ ఉంది, అక్కడ ఆశీర్వాదంగా ఉంది. ఆ బంధాన్ని కాపాడుకుంటున్నాయి, ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాయి. ఈ రోజు నీ ఐక్యతను కాపాడుకొని సంఘానికి, సంఘ బిడ్డలకు సమాధానంగా ఉన్నావా? ఐక్యంగా ఉన్నావా? క్షేమంగా ఉన్నావా? ఈ రోజున ప్రభు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఐక్యతను కాపాడుకో. హల్లెలూయా, హల్లెలూయా. మనిద్దరం ఉభయులము, మనిద్దరము బంధువులమయ్యా, మనము గొడవ పడకూడదు. ఎంత చక్కని మాట అండి. దేవుడు ఎంత చక్కని మాట మాట్లాడాడు. సర్దుకొని పోతున్నారు, సహిస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక చిన్న మాట అంటే సహనం లేదే. ఈ రోజున ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలమైన చెప్పుకోవడం కాదు, కానీ మనలో ఏముండాలంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలండి. అప్పుడే పరలోక రాజ్యం చేరేది. సహనము, ఓర్పు కోల్పోయామంటే ఎప్పుడు కానీ
ఒక సమూహంలో చేరలేవు, ఒక సమూహంలో నువ్వు చేరలేవు. అయితే రెండో అనుభవం మేఘంలో ఏముందంటే, ఆ నీటి బిందువులు అన్నీ కలిసి ప్రయాణం చేస్తా ఉంటే భారం అనుకోదు. అయ్యో నేను భారం కదా, ఈ బిందువులని మేము ఒకే చోట కలిసి ఉండలేము, మా చేత కాదు, మేము విడిపోతాము అనుకోవట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీటి బిందువులు కలిగిన మేఘము, అయ్యో నాకు భారంగా ఉంది, నేను మోయలేను, ఇంత ఎత్తైన ప్రదేశంలో ఇదిగో నేను ఈ నీటి మేఘం సమూహంతో ఒక చోట చేర్చుకొని ఇదిగో నేను ప్రయాణం చేయలేను, ఈ భారాన్ని నేను మోయలేను, ఒకసారిగా నా ఇష్టం వచ్చిన కురిసి నేను వెళ్తాను అనుకోదట మేఘం. దేవుని చిత్తం వరకు ఆజ్ఞ పెడుతుందట. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది బిడ్డలు ఈ మేఘాన్ని చూసుకొని నేర్చుకోవలసిన మాట, పాఠము, అనుభవం ఏమిటి అంటే, కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా, దేనిలోనైనా ఎంత భారం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మధ్యలోనే విడిపోకూడదు. మధ్యలోని భారాన్ని నేను మోయలేనని మీరు అనకూడదు. అది ఎంత భారమైనా, సంఘంలో ఎంత భారమైనా అది ప్రయాణం కొనసాగించాలి. దేవుని చిత్తం ఎంతవరకు ఉందో అంతవరకు కొనసాగించాలి. దేవుడు ఎంతవరకు ప్రయాణం కొనసాగించమంటాడో అంతవరకు ప్రయాణం కొనసాగించాలి. అది ఎంత భారమైనా ఈ భారాన్ని నేను మోయలేను అనకూడదు. దేనికో తెలుసా, మానవుడు మనిషి ప్రభు అంటాడు, ఇదిగో నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారాన్నంతా ప్రభు మోస్తూ ఉన్నాడు. ఇక నీకేం భారం? నీ భారాన్ని ఎప్పుడైతే ప్రభుకు చెప్పవో అప్పుడు నీకు భారం. ప్రభుకు చెప్పకపోతే నీకు భారం. అందుకే ప్రతి సమస్యను ప్రభుకు చెబుతూ నీ భారాన్ని తేలిక చేసుకుందువుగాక. హల్లెలూయా. కీర్తనలు 38వ కీర్తన 4వ వచనం చూద్దాం. కీర్తనలు 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తలల మీదుగా పొర్లి పోయినవి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడుచున్నవి. ఒక కీర్తనకారుడు తన భారము, తన దోషము, తన పాపము మోయలేనంత భారమైందట. ఈ రోజున ఈ భారాన్ని నేను మోయలేకుండా, అయ్యో నేను ఎంతో పాపం చేశాను, ఎంతో పాపంలో ఉన్నాను, ఈ భారాన్ని నేను మోయలేను, ఈ భారాన్ని మోసుకుంటూ దేవుని మందిరానికి నేను వెళ్ళలేను, ఈ భారాన్ని మోసుకుంటూ నేను కూడా ప్రయాణం కొనసాగించలేను అని ఒకవేళ నీవు కూడా అనుకుంటా ఉంటే ఈ మేఘాన్ని ఒకసారి చూడు. ఎంత భారమైన మేఘం మోస్తానే ఉంది, ప్రయాణం కొనసాగి దేవుని చిత్తం వరకు. ఈ రోజున నీ దోషము, నీ పాపం ఎంతో భారమై ఉండవచ్చు, అది మోయలేనిదంతనే ఉండవచ్చు. ప్రభు అంటాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నీ పాప భారమంతా ఆయన సన్నిధిలోకి వచ్చినాక వారంలో ఏ పాపం చేసావో ఆ పాపం అంతా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఆ భారాన్ని దించుకోవాలి. ఆయన మోస్తాడు ఆ భారం. ఎందుకు తెలుసా? ఆయన మనందరికీ రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి ప్రభు సంపాదించిన సంఘము. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు మీ యొద్దకు వచ్చానన్నాడా? భారంతో ఉన్న బిడ్డలను దేవుని దగ్గర రామన్నాడా? మీ యొద్దకు వస్తానన్నాడా? నా యొద్దకు రండి. దేవుని సంఘానికి వచ్చి మీ భారమంతా యెహోవా మీద మోపు. ఈ రోజున దేవుని మీద మోపడం లేదు. మీ భారాలతో వస్తున్నారు, భారం ఎక్కువై వెళ్తున్నారు. దేవుని మందిరానికి వచ్చి తేలిక చేసుకున్నారా? దేవుని మందిరంలో నుంచి భారం ఎక్కువై వెళ్తున్నారా? దేవుని మందిరంలోకి వచ్చి తేలికగా వెళ్ళాలి, అప్పుడు నీ కుటుంబానికి క్షేమం. దేవుని మందిరంలోకి వచ్చి నీ భారం అంతా దేవుని మీద పెట్టాలా? దేవుని మందిరంలోకి వచ్చి భారాన్ని మోసుకొని వెళ్ళకూడదు. భారాన్ని అంతా చాలా మంది ఇది వీరిట్లా వారిట్లని దేవుని మందిరంలోనే మోసుకొని వెళ్తే ఎక్కడ దించుకుంటావు? దించుకోగలవా? ఏది ఇక్కడ దించుకుంటావు భారాన్ని? పాప భారం దించుకునే స్థలం ఏదైనా ఉంది, ప్రార్థనా మందిరం. అది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తప్ప ఎక్కడ దించుకునే స్థలం లేదే.
ఇటువంటి దేవుని మందిరంలోకి వచ్చి ఒకవేళ నువ్వు భారాన్ని ఎత్తుకొని వెళ్తే, వారిలా వీరిలా మనం ఎందుకు వచ్చింది? దేవుని సన్నిధిలోకి వచ్చి మన భారాన్ని దించుకోవడానికి. మనమంతా ఒక సమూహం, ఒక ఐక్యత, ఒక కాపాడుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి ఒక మన భారాన్ని దించుకొని మన ప్రయాణం వెళితే దేవుడే మనందరినీ కాపాడుతాడు. హల్లెలూయా. కీర్తన 68, కీర్తన 19 వచనం చూద్దాం. 68:19, 68:19 కీర్తన. అప్పుడు ప్రభు స్తుతి నందును గాక. జాగ్రత్తగా గమనించి, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త. అనుదినము ఆయన మన భారాన్ని మోస్తున్నాడండి. అది ఒక్కరోజు కాదు. అనుదినము అనుదినము అనుదినం నీ భారాన్ని మోయడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటే, నీ భారాన్ని నీతోనే కట్టుకొని వెళుతున్నావే, ఎంతండి? ఏదైనా క్షేమమా? చూడండి, ఒకసారి ఆలోచించండి. నీ భారం అంతా యెహోవా మీద మోపు అని ప్రభు అంటా ఉన్నాడు. కానీ నీ భారాన్ని దేవుని మందిరంలోనికి వచ్చి వారిలాగా వీరిలాగా అనుకొని నన్ను వెళ్ళావు అంటే, సమాధానమైన బంధము లేకుండగా అదిగో వారిలాగా ఇదిగో వీరిలాగా మనుషుల వైపు చూసి నువ్వు భారాన్ని పెంచుకున్నావు అంటే ఆ భారము దించుకునే ప్రసక్తి లేదు, ఎక్కడ లేదు. ఈ రోజున దేవుని ప్రియుల బిడ్డలారా, అనుదినము దేవుడు తన భారాన్ని మోసుకుని, హెబ్రీయులు 9:28 అంటాడు, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించి ఒక్కసారి బలి అర్పించబడ్డాడు. అనేకుల పాపములని ఆయన భరించాడు. అనేకుల పాపాలు ఆయన భరించాడు. ఇంకా నువ్వు పాపం చేస్తూ ఇంకా పాపములన్నీ భరించుకోకుండా ఉంటే ఎట్లాగా? ఆయన ఎప్పుడు మనతో ఐక్యముగానే ఉంటాడు కానీ, ఎప్పుడు సమాధానంగానే ఉంటాడు కానీ, అసమాధానంగా దేవుడు ఎప్పుడైనా ఉంటాడా? ఉంటాడు. మన పాపములను ఎవరు భరిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భరిస్తున్నాడు. అనుదినము నువ్వు ప్రార్థనలో ఉదయకాలం లేవగానే, ప్రభా చూపు యందు తప్పు చేశానా, మాట యందు తప్పు చేశానా, ప్రవర్తనలో, నడవడికలో, ఆలోచనలో ఎక్కడ దూషించానా, ద్వేషించానా, ఎక్కడ తప్పు చేశాను? ఉదయం లేవగానే రాత్రి పడుకోమని ముందు ప్రార్థన చేస్తున్నావా? లేదు. భారం ఎక్కువైతుంది, భారంతోనే కొనసాగిస్తూ ఉన్నావు. ఐక్యత కావాలి. సమాధానమైన బంధము చేత నువ్వు ఐక్యపడ్డావు. నీ భారాన్ని దించుకో. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభుల మీద ఆ భారాన్ని ఉంచు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయనే నిన్ను అనుదినము నీ భారాన్ని భరిస్తే దేవుడు ఆయన. కనుక ఈ రోజున దేవుని నమ్ముకున్న ప్రియబిడ్డలారా, ఎంతమైన దేవుడు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీ 6 చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీ 6. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము, 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఒక్కడు ఏ తప్పిదములను జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా తలలెత్తుదాం. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను కూడా ఒకవేళ ఎప్పుడైనా శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఏ తప్పిదమైన చేసి దారి తప్పిపోయింటే, ఒకవేళ నిజంగా మీరు సమాధానం బంధము చేత బంధించబడి ఉంటే, ఎవడైనా మార్గము తప్పిపోయింటే, వాడు చేయరాని పనులు చేస్తూ ఉంటే, వాని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? మంచి మార్గములోనికి నడిపించాలి. అదే సమాధానం అనే బంధం. భారం భరించమంటే ఏది? ఒకని భారం. అలాగే 2వ వచనం చూద్దాం. ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమాన్ని, దేవుని నియమాన్ని నెరవేర్చాలా. మేఘం నెరవేరుస్తా ఉంది. ఆయన చిత్తం ఎక్కడ కురుస్తామంటే ఆయన కురుస్తాం. మేఘం నెరవేరుస్తా ఉంది. కానీ నీవు నెరవేరుస్తూ ఉన్నావా? ఎవడైనా తప్పిదం చేస్తే వాడు అవసరం లేదు. ఎవడైనా చెడుగా మాట్లాడితే వాడు అవసరం లేదు.
ఎవడైనా దారి తప్పేవాడు అవసరం లేదు. ప్రభు అంటారు, నీకు ఒకవేళ ఆ పరిస్థితి పడితే, ఎప్పుడైనా నీవు తప్పిపోతే నీవేం చేస్తావు? దేవుడు అని ప్రశ్న. లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎప్పుడోసారి ఎవడో ఒకడు తిట్టాలా, ఎవరోడు దూషించాలి, ఎవడో అవమానకర మాటలు, ఏదో ఒక చిన్న తప్పు మనం కూడా చేస్తాం కనుక మొదటిగా మనమే ఏం చేయాలంటే తప్పిపోయిన వారిని, అరే ఇది మంచిది కాదని మంచి మార్గంలో మంచి మాటలు చెప్పి నడిపించడమే, వాడి భారాన్ని దించడం. చప్పలు కొడదాం. హల్లెలూయా. వాడు చెడిపోయి ఉన్నాడు, వాడు మంచివాడు కాదు, వాడి మంచి దారిలో నడిపించాలి. అది దేవుని నమ్మకం, అది దేవుని ప్రేమ. అలాగా మీరు దేవుని నీతిని మీరు నెరవేర్చండి. మేఘాలు నెరవేరుస్తూ ఉన్నాయి. భారం 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 మోస్తున్నాం. వాడి భారం వాడే మాడలే, వాడి భారం వాడే మాడలే. ఏమంటున్నాడంటే ప్రభు అంటున్నాడు, ఎవడి భారం వాడు మీకు దేవుని మీద. ఎంత భారమైన మేఘం మోస్తూ ఉంది. ఈరోజు నువ్వు మోస్తూ ఉన్నావా? ఎవడో ఒకడు తప్పు చేస్తే వాడిని భరించలేవే. ఒకవేళ అదే తప్పు నీవు చేస్తే ప్రభు అంటాడు, నీవేం చేస్తావు? నిన్నెవడు క్షమించేది? నీ భారములు అనునిత్యము నేను భరిస్తూ ఉన్నాను, నీ పాపము నేను భరిస్తూ ఉన్నాను. కానీ ఎవరైనా పాపం చేస్తే నువ్వెందుకు భరించలేవు? కుటుంబంలో తప్పు చేసిన, సంఘంలో తప్పు చేసిన, ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు భరించలేవు? భరించాలి. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక సిలువ మోసిన, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. హల్లెలూయా. అయ్యా, ఈ భారాన్ని నడిచి ఇదిగో చెప్పి వాడితో అలసిపోయాను, ఈ భారాన్ని నేను మోయలేను. ఎన్నిసార్లు మోయాలి వీడితో? ఎన్నిసార్లు మోయాలి? ప్రభు అంటున్నాడు, అయ్యా నేను నీ భారాన్ని మోసాను, నేను నీ భారాన్ని మోసాను, నేను నీ భారాన్ని మోసానయ్యా, నేను నీ భారాన్ని మోసాను. నా వైపు చూడు. నేను సిలువ భారాన్ని మోస్తున్నప్పుడు నేను అలసిపోలేదే. నీ భారం ఎంతైనా నేను మోసానే. నేనేమైనా పాపం చేశానా? పాపం చేయలేదే. నీ భారాన్ని నేను మోసినప్పుడు నీ సహోదరుని భారాన్ని నువ్వెందుకు మోయలేవు? వాడిని ఎందుకు సహించలేవు? వాడిని ఎందుకు ప్రేమించి దగ్గరికి తీసుకోలేవు? ప్రభు అంటున్నాడు. తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశిది వీధిలో ప్రకాశించువై, నిశిదిలో ప్రకాశించు చిరంజీవుడై, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు.
దేవుని వైపు చూసేవాడు నీకు భారం ఉండదు. అది ఎంత భారమైనా, అది పాప భారమైనా, సహోదరుని భారమైనా, ఏ భారమైనా నీకు బాధ అనిపించదట. ఎందుకంటే నా వైపు చూడు. ఎందుకు చూడాలా ప్రభు నీ వైపు? నేను నీ అందరి కొరకు నేను సిలువ భారాన్ని మోసాను. మరలి నీ సహోదరుని తప్పిదము చేస్తే ఆ భారాన్ని నువ్వు ఎందుకు మోసి వాడిని మంచి మార్గంలో ఎందుకు నడిపించలేకపోతున్నావు? ఎందుకు? కారణం ఏంటి? దేవుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తే వాడిని తిట్టడం కాదు, వాడిని దూషించడం కాదు, చేతనైతే వాడిని మంచి మార్గంలో నడిపించు. చప్పలు పెడదామా? వాడి కొరకు ప్రార్థన చేయి. వాడి కొరకు ఉపవాసం ఉండు. 2 రోజులు 3 రోజులు. అయ్యా ఎన్ని రోజులు కానీ ఉపవాసం ఉంటామయ్యా, వాడు మారంటావా? చూద్దాం, మార్పుకు చూద్దాం, చివరికి దేవునికి అప్పగిద్దాం. ప్రభు అంటాడు, ఎంత భారమైనా నేను నీ భారాన్ని మోసాను. అలాగే ఎంత భారమైన యేసు ప్రభు సిలువ మోసాడు, మన భారాన్ని మోసాడు. అలాగే ఎంత భారమైన ఈ నీటి మేఘాలు ఐక్యతను మొదలుకొనగా భారాన్ని మోసుకుంటూ వెళుతూ ఉంది. దేవుని చిత్తం ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడి వర్షం కురుస్తూ ఉంది. ఈ రోజున వర్షం, ఆ మేఘం గురించి మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? మన కుటుంబంలో కానీ, మన జీవితంలో కానీ, సంఘంలో ఎంతమైన భారం ఉన్నా దేవుడు మన పాపములు బంధిస్తున్నాడు కనుక మన సహోదరుడు ఎంత తప్పిదం చేసినా వాడి భారాన్ని మన గుండెల్లో మోసుకుంటూ వాడి తప్పును ఎత్తి చూపకుండా వాడిని క్షమించి దగ్గరికి తీసి వాడి మంచి మార్గంలో నడిపించి వాడి మార్గాన్ని కూడా మనం మార్చుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్షము ఎప్పుడైతే వర్షం మేఘము ఎప్పుడైతే కురిపేయడం ప్రారంభమవుతుందో గ్రామంలో ఉన్న మలినం, గ్రామంలో ఉన్న చెడు, గ్రామంలో ఉన్న దుర్వాసన అంతా ఏం చేస్తుంది? మొత్తం కొట్టుకొని ఉమ్మలో పడేస్తుంది. చేస్తుంది లేదా వర్షం? అలాగే యేసు రక్తం చేత మలినాన్నంతా కడిగి వేశాడు ఆయన. యేసు రక్తం చేత మనలో ఉన్న మలినాన్ని ఆయన కడిగి వేశాడు. ఈ వర్షం ఏం చేస్తుందంటే మలినాన్ని మొత్తం కడిగేస్తుంది. అందుకే సహోదరుడు ఏదైనా మలినం కనపడితే నువ్వు వాడికి తెలియజెప్పు మొదటిగా, అయ్యో నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇది నీకు తప్పు, నీవు మంచి మార్గంలో వెళ్ళడం లేదు కనుక నువ్వు మంచి మార్గంలో నడిపించబడాలంటే ఆ వ్యక్తికి నువ్వు మంచి మార్గంలో మంచి మాటలు, దేవుని మాటలు చెప్పి ఆ మనిషిని ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి నడిపించాలి. అది దేవుని బంధం. వానిలో మురికింది, నేను శుద్ధులయ్యాను కాదు. వర్షపు నీళ్లు పరిశుభ్రమైనవి, బలమైనవి. ఆ నీళ్లు వర్షం మీద ఉన్న వర్షం కురవగానే గ్రామంలో ఉన్న మలినమంతా గ్రామం బయటికి చేస్తుంది, గ్రామాన్ని శుభ్రపరుస్తుంది. ఒక రోజు ఉందండి, దేవుని పిల్లలని మీరైనా ఐక్యము కలిగినప్పుడు ఏం చేయాలంటే గ్రామంలో ఉన్న మలిన బిడ్డలందరినీ ఆ మలినాన్ని కడిగే బిడ్డలుగా మారాలి. హల్లెలూయా. గ్రామంలో ఎంతో మంది మలినం ఉంటారు, ఎంతో మంది పాపములో ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యో నా భారాన్ని యేసుక్రీస్తు మోస్తున్నాడు, మీ భారం కూడా దేవుని మీద మోపండి అని దేవుని మాటలు చెప్పి చెడిపోయిన బిడ్డల దగ్గరికి వెళ్ళమంటున్నాడు ప్రభు. మంచోళ్ళ దగ్గరికి కాదు, ఏ పాపం చేయని దగ్గరికి కాదు వెళ్ళమన్నది. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న పిల్లలే దేవుని దగ్గరతో దేవుని పిల్లలే మాట్లాడుతూ ఉంటారు, అన్యులతో మాట్లాడరు, వారికి స్వార్థ చేయరు. దేవుని పిల్లలే దేవుని పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, వారితో ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటి? దేవుడు అంటాడు, నీతిమంతులు అందరి అన్నిటి మీద అందరి మీదనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన సమాధానకర్తను, నా ఆత్మ చేత బంధం చేత బంధించబడిన మీరు ఏం చేయాలంటే లోకంలో ఉన్న మలినమైన బిడ్డల దగ్గరికి మీరు వెళ్ళి దేవుని వాళ్ళన్న భారాన్ని తొలగించాలంటే మీరు మొదటిగా వెళ్ళి మీరందరూ వెళ్ళి ఐక్యంగా వెళ్ళి దేవుని మాటలు ప్రకటించి వారిలో ఉన్న చెడు తొలగించి వారి మంచి మార్గంలో నడిపించే బిడ్డలుగా మీరు మారాలి అంటే మొదటిగా మీరు ఏమన్నారంటే ఐక్యముగా ఉండాలి. లేదా మనలోని ఐక్యత లేకుండా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు చూసాం మీరు మనసానంగా ఉండండి అంటారు కదా, మీరు మనసానంగా ఐక్యంగా ఉండి మాకు చెప్పండి అంటారు. అందుకనే దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఐక్యముగా ఉండాలి. హల్లెలూయా. ఏ ఆలోచన కానీ, ఏ దురలవాటు కానీ, ఏ చెడు కానీ మందిరంలో ఉండకూడదు. ఒకరిని చూసి ఒకరిని పంతనం ఉండకుండా, ఒకరిని చూసి ఒకరు సరిపోకుండా ఉంటే అది వర్షం ఇచ్చు మేఘం కాదు, నిర్జల మేఘం, నీళ్లు లేని మేఘాలు, ఇవన్నీ గాలి కొట్టుకుపోయి మేఘాలు. నీళ్లున్న మేఘంగా మన పని మారాలి అంటే మనలో మొదటిగా ఐక్యం ఉండాలి. ఐక్యమును మనం ఎంత భారమైన మోయాలి, సంఘంలో ఎంత చెడు వాళ్ళను మోయాలి. ఆ తర్వాత వాళ్ళలో మలినం కడిగి వాళ్ళ మంచి మార్గంలో నడిపించాలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మత్తయి సువార్త 7:27 ఒకవేళ మనం చదివినట్లయితే, ఇదిగో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పునాది తీసి ఇల్లు కట్టాడు, ఒక వ్యక్తి పునాది లేకుండా ఇల్లు కట్టాడు. హల్లెలూయా. పునాది తీసి ఒక వ్యక్తి ఇల్లు కట్టాడు, పునాది లేకుండా మరో వ్యక్తి ఇల్లు కట్టాడు. ఇద్దరు ఇల్లు కట్టారు. ఇల్లు కడతా ఉంటే వర్షం వస్తా ఉంది. వర్షం, వరద, వాన, వరద ఆ ఇంటి మీద బలంగా కొడతా ఉంది. ఇల్లు రెండు భద్రంగా ఉన్నాయి. అయితే పునాది ఉన్న ఇల్లు గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టగా అది నిశ్శబ్దంగా ధైర్యంగా ఉంది. పునాది లేని ఇల్లు కుప్పకూలింది. హల్లెలూయా. వర్షం వచ్చినప్పుడు పునాది ఉన్న ఇల్లు మాత్రం భద్రంగా ఉంటుంది, పునాది లేని ఇల్లు కూల్చబడుతుంది. వర్షం ఒక రోజున ఏ ఇల్లు ఎలాంటి భద్రంగా కట్టారో తేలుస్తాలంటే, వర్షం ఇంటి ప్రభావం తెలియాలంటే, వానద వచ్చి వరదలు వచ్చి ఆ కుటుంబం మీద కొట్టినప్పుడు, గాలి కొట్టినప్పుడు ఆ ఇంటి మీద కుప్పకూలినట్లుగా, ఒకవేళ దేవుని సన్నిధిలో పడే వెళ్ళారా, శ్రమ వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, ఈదురు గాలి వచ్చినప్పుడు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పుడు నువ్వు నిలబడి పునాది కలిగిన బిడ్డలాగా ఉండాలి. హల్లెలూయా. పునాది కలిగి నీ మీద కూడా వరద వస్తుంది, వాన వస్తుంది, గాలి వస్తుంది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటన్నిటిని తట్టుకోగలగాలంటే క్రీస్తును బండ మీద నువ్వు కట్టబడాలి. హల్లెలూయా. క్రీస్తును బండ మీద విశ్వాసము చేత మంచి పునాది వేసుకోవాలి. ప్రార్థననే పునాది మీద కట్టుకోవాలి నీ విశ్వాసం. ప్రార్థన లేని వాళ్ళు కదిలిపోతారు, ప్రార్థన లేని వారు కళ్ళు కూలిపోతారు, ప్రార్థన లేని వారు కుప్పకూలుతారు. శ్రమలకు, ఇబ్బందులకు, ఇరుకులకు, మాటలకు, నిందలకు, అవమానాలకు నిలబడలేరు. వాళ్ళు చేత కాదు. ఎందుకంటే వారికి పునాది లేదు. వారికి ఏం లేదు? పునాది లేదు. పునాది లేని వాళ్ళందరూ కదిలిపోతారండి, పునాది ఉన్న వాళ్ళందరూ నిలబడతారు. అది ఎంత వరదైనా, ఎంత వర్షమైనా, ఎంత గాలి అయినా నిలబడిగే ధైర్యం ఎవరుకుంటుందంటే పునాది ఉన్న వారికి. పునాది అంటే ప్రార్థన. ప్రార్థన ఉన్నవాడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఎదురుగాలు వచ్చినా మందిరాన్ని విడవడండి. చప్పలు కొడదామా? హల్లెలూయా. మందిరంలో నిలిచి ఉంటాడు. ఎన్ని శ్రమలని, ఎన్ని ఇబ్బందులని, మరణం వెళ్ళేంత వరకు, మరణం నన్ను దాటేంత వరకు నేను ఈ మందిరాన్ని వదలను. ఒక తీర్మానం. పునాది గట్టిగా ఉంది. పునాది గట్టిగా వేసుకో. పునాది దేవుని మీద వేసుకో. ప్రార్థన అనే పునాది నీలో లేకపోతే, ప్రార్థన జీవితం నీలో లేకపోతే చిన్న సమస్య కల్లా నువ్వు అలుగుతావు, చిన్న సమస్య కల్లా బాధపడతావు, చిన్న సమస్య కల్లా నా మీదకి సలుగుతావు, కొలుగుతావు. ఈ రోజున ప్రభు అయిన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు ఎప్పుడు కానీ మీ కుటుంబాలకు మంచి చేయాలని ఒక మంచి ఉపదేశం చెప్తాడే కానీ ఏ ఒక్కరిని కానీ దైవ సేవకుడు చెడు మార్గంలో నడిపించడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, గాలి వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కుప్పగోలింది. ఎందుకంటే పునాది సరిగి లేదు. మన జీవితంలో పునాది, ప్రార్థన లేకపోతే ప్రతి చిన్న సమస్య కూలిపోతాం, కుప్పగోలి కింద పడి ఓ అని అలాడిపోతాం. ప్రభు అంటున్నాడు, ఇలాగ మనం అందరం ఉండకుండా స్థిరమైన పునాదిలాగా కట్టబడుతాముగాక. ఆమేన్. సామెతలు 14:11 సామెతలు 11:14 మాట చూద్దాం. 14వ అధ్యాయం 11వ వచనం. సామెతలు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైతుంది. భక్తిహీనులు ఇల్లు ఏమైతుంది? నిర్మూలమవుతుంది. భక్తిహీనుల ఇల్లు, పునాది లేని ఇల్లు, వేరు లేని చెట్టు, ఇవన్నీ ఏమైతాయంటే నాశనం అవుతాయి. పునాది లేని ఇల్లు, అలాగే భక్తిహీనుని ఇల్లు, వేరు లేని చెట్టు ఏమవుతుందంటే ఎండిపోతాయి, నాశనం అవుతాయి. ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ప్రార్థన లేకుండా, పునాది సరిగ్గా లేకుండా భక్తిహీనులాగా బ్రతుకుతున్నావా? భక్తి పరులాగా బ్రతికి రోజైనా ఈ రోజు నుంచి భక్తి పరులు, భక్తి చేయి, ప్రార్థన చేయి, పునాది సరిగ్గా వేసుకో. పునాది లేని వాళ్ళందరూ కదిలిపోతారు, పునాది లేని వాళ్ళంతా నశించిపోతారు, పునాది లేని వారు కుప్పగొలుతారు. ప్రభు అంటున్నాడు, ఇవి నా మాటలు కాదు, ప్రభు దేవుని వాక్యం. ఎందుకంటే వర్షం వస్తుంది, వరద వస్తుంది, ఇంటి మీద కొడుతుంది. నీ ఇల్లు భద్రంగా కట్టబడి ఉంటే అది స్థిరముగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేనికంటే దేవుడు అంటున్నాడు, వర్షం కూడా ఇంకో అనుభవం చెప్తా, అది మళ్ళీ కడిగి వేస్తుంది. మరొక అనుభవం అంటే ఏది స్థిరము ఏది అస్థిరము తేలుస్తుంది. మూడవది మరొక మాట, కీర్తన 68:9, ఇటువంటి వాన ఒకరోజు అలసిపోతుందంట. వర్షం కూడా పడి పడి అలసిపోతుంది. వర్షానికి మనుషులకు అలసట వచ్చే చూసి వర్షానికి అలసట వస్తుందా? వర్షానికి అలసట వస్తుందా? రాదు. కానీ చూడు, మాట చదువుదాం మన 60. దేవా సమృద్ధిగా వర్షాన్ని కురిపిస్తా ఉన్నావు, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ లేని హల్లెలూయా. అలసిన సమయంలో త్రాణ ఆశ పుట్టించాడు, బలపరిచినాడు దేవుడు. ఈ రోజున ప్రభు అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. వర్షము, అయ్యో ఈ భారాన్ని మోయలేను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత భారాన్ని మోసాను, నీవు చెప్పిన చోట నేను కురుస్తూ ఉన్నాను, మేమంతా ఐక్యముగా ఉన్నాము, ఇదిగో భూలోకంలో ఎంతో మందిని పరీక్షిస్తూ ఉన్నాను, మళ్ళీ అంతా కడిగి వేస్తున్నాను, ఇక నా చేత కాదయ్యా అని వర్షం దేవునికి మొరపెడుతుందట. నా వల్ల కాదు, నేను అలసిపోయాను అనుకున్నట్లుగా బలహీన పడతా ఉంటుంది వర్షం. ఒక్కసారిగా బలహీన పడిన వర్షం మరలా పుంజుకొని మరలా బలంగా కురుస్తుంది. కారణం ఏంటి? అలసిన వర్షాన్ని నా ప్రభు అంటున్నాడు, నీవే కదయ్యా బలపరిచినది నన్ను. ఎక్కడైతే ఐక్యముగా ఉంటారో, ఐక్యముగా ఉండి అనేకులకు మేలు చేస్తున్న సమూహాన్ని దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీలో ఐక్యం, అందరం కలిసి ఉండాలనే గుణము లేకపోతే ప్రభు నిన్ను బలపరచడు. ప్రభు నిన్ను బలపరచాలి. ప్రభు నిన్ను బలపరచాలంటే నీలో ఏమి ఉండాలంటే, నేనంతా ఐక్యముగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నేను వారిలో కలవను వీరిలో కలవను అనకూడదు, ఐక్యముగా ఉండాలి, అందరిలో కలిసిపోవాలి. కలిసిపోయి నిలిచిపోయి అందరిలో మమైక్యం ఉన్నావంటే, ఎప్పుడన్నా నువ్వు అలసిపోతే, అయ్యా తండ్రి నేను అలసిపోయానయ్యా, అనారోగ్యంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను తండ్రి అంటే, అలసిపోయిన వెంటనే నా ప్రభు నిన్ను బలపరుస్తాడు. నీకు మంచి ఆరోగ్యమున దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 37:11 చూద్దాం. యోబు 37:11. దేవుడు ఏం చేస్తున్నాడు? 37వ అధ్యాయం. మరియు దట్టమైన మేఘమును జలముతో నింపును. హల్లెలూయా. దేని చేత నింపుతాడు? దట్టమైన మేఘాలు. దట్టమైన మేఘాలు వస్తూ ఉంటే జలముతో నింపిన వాడెవరు? ఆయనే. వర్షాన్ని కురిపించేది ఆయనే, మేఘాన్ని ఏర్పాటు చేసేది ఆయనే, జలములతో నింపేది ఆయనే. మేఘానికి జలములతో నింపుతూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డని నిన్ను దేనితో నింపుతాడు? అపోస్తుల కార్యములు 2:28. అపోస్తుల కార్యములు 2:28 చూద్దాం. అపోస్తుల కార్యములు 2:28 చూద్దాం. అపోస్తుల కార్యములు 2:28. నాకు జీవ మార్గమును తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేది. చప్పలు కొడదాం. హల్లెలూయా. ఉల్లాసముతో నింపుతాడు. మేఘాన్ని జలముతో నింపిన దేవుడు. దర్శనము లేదయ్యా, చాలా రోజులు దర్శనాలు లేవు. ఎప్పుడు దర్శనం కోల్పోతావంటే, దర్శనాన్ని ఎప్పుడు కోల్పోతావంటే, ఐక్యతల్లో నిలబడలేనప్పుడు దర్శనం కోల్పోతావు. ఎప్పుడు బలహీనమవుతావంటే, ఐక్యతలో లేనప్పుడు. కొంతమంది ఉంటారు, ప్రారంభంలో అందరిలో కలిసి బాగుంటాం,
ప్రారంభంలో అందరూ కలిసి ఐక్యంగా, ఏ మనుషులు ఏ కొరత లేకుండా దేవుడు, దైవ సేవకుడు, ప్రార్థన, దేవుని మందిరం, ఈ ఆలోచన కలిగి ఐక్యంగా జీవిస్తున్నాడు దేవునితో. అలాంటి వారికి దేవుని దర్శనాలు మరి ముఖ్యంగా ఎక్కువ వస్తాయి. కానీ రాను జీవితంలో దర్శనాలు కోల్పోతారు. కారణం ఏంటి? ఐక్యతలు లేరు. ఏమట? ఐక్యతలు లేరు. సంఘముతో సహవాసంగా లేరు. సహవాసముగా ఉన్నట్లుగా నిర్జల మేఘాల్లాగా, ఒకవేళ వర్షాన్ని పడే మేఘములాగా కనబడుతున్నావు కానీ నీలో వర్షం లేదు. ఐక్యంగా కలిసి ఉందామనే గుణం మనలో లేనప్పుడు దేవుడు దర్శనాలు ఇవ్వడు. ఏమట? దర్శనం కోల్పోతాం. అయ్యా, నేను ఐక్యంగా ఉంటా, అందరితో కలిసి ఉంటా, ఎంతటి ఇతరులు నన్ను ఎంత బాధపరిచినా అందరిలో కలిసి ఉంటాను అని ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేయి. ప్రభు అంటాడు, నేను నిన్ను దర్శనముల చేత నిన్ను ఉల్లసింపజేస్తాను. హల్లెలూయా. దర్శనముల చేత, నేను ఉల్లాసము చేత దర్శనం మరలా నీకు తిరిగి ఇస్తాను. ఎప్పుడైతే ఐక్యమును పాడు చేస్తావో నీ దర్శనమును కోల్పోతావు. జాగ్రత్త. ప్రభు అంటాడు. అదే యోబు గ్రంథం 8:22. ప్రభు అంటాడు, అయ్యా, యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. యోబు 8:22. అయితే ఇంకను నోటి నిండా నవ్వు కలగజేయను, రహస్యముతో నీ పెదవులను నింపుతాడు. నోటి నిండా నవ్వు నీ పెదవుల రహస్యంతో నింపునుగాక. హల్లెలూయా. ఎన్ని రోజులైంది నోటి నిండా నవ్వులేక? నోటి నిండా సంతోషంగా నవ్వక ఎన్ని రోజులు బాధపడతావు? ఎప్పుడో నవ్వావు, సంతోషంగా ఆనందంగా, కుటుంబంలోనే సంఘంలోనే ఎక్కడో ఆనందంగా ఉన్నావు. ఎన్ని రోజులైంది నవ్వు లేక? ఎన్ని రోజులైంది సంతోషం లేక? ఎన్ని రోజులైంది హృదయంలో నెమ్మది లేక? ఎన్ని రోజులు దర్శనం కోల్పోయినావు? ఎన్ని రోజులు నీవు నోటి నిండా నవ్వు లేదు, హృదయంలో నెమ్మది లేదు, దర్శనము అన్ని కోల్పోయినావు. ప్రభు అంటాడు, ఈ రోజున నీళ్ళ చేత నేను మేఘాన్ని నింపినట్లుగా నీ నోటి నిండా నవ్వును నింపుతా. హల్లెలూయా. నీ నోటి నిండా నవ్వు నింపుతా. నీ కుటుంబంలో ఏది అనుకుంటుంది జరిగేటట్టు నేను చేస్తాను. నీ పునాది భద్రంగా ఉంచుకో. నీ పునాది, ప్రార్థననే పునాదిని నీవు కదల్చకు. విశ్వాసంలో కదిలిపోకు, ప్రార్థనలో కదిలిపోకు. దేవుని సన్నిధిలో నుంచి కదిలిపోవద్దు. స్థిరముగా నిలబడు. ఈ రోజున ప్రభు అంటాడు మరొక మాట. 26వ యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం చూద్దాం మరొకసారి. 26:8. ఇక మేఘాలు చినిగిపోకుండా నేళ్లను నీళ్ళతో ఏం చేసినాడు? బంధించినాడు. అయ్యా, ఎట్లా? నీళ్ళలో మేఘము వర్షం కురుస్తూ ఉంది, అది చినిగిపోకుండా, మేఘము చినిగిపోకుండా. ఎంత అద్భుతం అండి! మేఘము చినిగిపోకుండా ఆయన తన మేఘములను నీళ్లతో బంధించాడు. చినిగిపోకుండా ఆయన బంధించాడు. నీ కుటుంబాన్ని చల్లాచెదరు కాకుండా ఆయన బంధించునుగాక. హల్లెలూయా. నీ జీవితము చల్లాచెదరు కాకుండా బంధించునుగాక. సంఘమును, బలిపీఠ ప్రార్థనా మందిరమును చల్లాచెదరుగా చినిగిపోకుండా ఆయన ప్రభు బంధించునుగాక. హల్లెలూయా. ఆయన బంధించే దేవుడు. నీళ్లతో నిండిన ఈ మేఘాన్ని చినిగిపోకుండా బంధించిన దేవుడు నీ కుటుంబాన్ని పాడు కాకుండా బంధించలేడా? సంఘాన్ని బంధించలేడా? చల్లాచెదరు కాకుండా. నీ పునాది ఎట్లుంది? పునాది ఇసుక మీద కట్టుకున్నావు. పునాది ఇసుక మీద కాదు, పునాది బండ మీద కట్టాలి. పునాది లోతుగా త్రవ్వి, పునాది భద్రంగా ప్రార్థన చేసుకుని ప్రార్థన చేస్తే నీకు విరోధంగా ఎవరు ఉంటాడో వాడు నిలవకుండా ఉండునుగాక. హల్లెలూయా. నీ పునాది భద్రముగా ఉంటే నీకు విరోధమైన ఆయుధం వర్ధిల్లదు. గతంలో వర్ధిల్లిందేమో, ఇక మీద ఆ పునాది నీవు భద్రంగా ఉంటే దేవుడు అంటున్నాడు, దేవుడే నీకు సహాయం ప్రభు అంటాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు,
147వ కీర్తన 8వ వచనం, భూమి కొరకు వర్షములు సిద్ధపరచువాడు ఆయనే. నడిపిస్తున్న దేవుడు భూమి కొరకు ఇంత భారం పడతా ఉన్నాడే, భూమి కొరకు ఇంత ప్రయాస పడతా ఉన్నాడే, భూమి కొరకే ఇంత ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడే. మళ్ళీ ఆయన చేతులతో నిర్మించుకున్న నీ కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడు? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆయన భూలోకానికి వర్షాన్ని సిద్ధపరిచిన దేవుడు. నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అక్కడ నీకు నడిపించడానికి, నిన్ను పాపములో పడకుండా ఎంత భారమైన ఆయనే అనుదినం భరించి నీ మలినాన్ని కడిగి నిన్ను శుద్ధినిగా చేసి నీకు దర్శనం ఇచ్చి నీ నోటి నిండా నవ్వును కలగజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను భూఫలముల చేత అభివృద్ధి చేసి తిరిగి ఆయన సన్నిధికి చేరేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను కాపాడుకోలేదా? కాపాడుకోలేదా? ఇంత కాపాడుకొని నిన్ను నిర్ణయించి నిన్ను ఇంత కాపాడి నిన్ను బలపరిచిన దేవునికి నువ్వేం చేయలేదంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లడం లేదు, దేవుని మందిరానికి రావడం లేదు, దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలగలేదు, దేవుని సన్నిధిలో ఆయన దర్శనం, ఆయన ప్రార్థనలో ఉన్న దర్శనాన్ని నీవు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రభు అంటున్నాడు, నీ ఐక్యతలో నిలవబడి ఉండు. అందరు కలిసి మెలిసి ఉంటే మనిద్దరం బంధువులం ఉంటూ నీకు నాకు గొడవ అక్కర్లేదు, కలహం అక్కడ లేదు, మనందరం బంధువులం గనుక మనమందరం సమాధానం కలిగి ఇష్టపూర్వకంగా నిలబడదాం అంటున్నాడు. ఈ రోజున అటువంటి సమాధానం అనే బంధం ఎవరిలో నిలిచి ఉంటుందో ఆ వ్యక్తి కుటుంబంలో ఎంతటి భారాన్ని నా ప్రభు తొలగించును గాక. ఆ కుటుంబంలో నోటిని నవ్వును కలిగించును గాక. వారి కుటుంబంలో ఏ విరోధము లేకుండా కాపాడును గాక. ప్రభు వారి కుటుంబంలో అనునిత్యము దర్శనముల చేత నింపును గాక. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 37:14 యోబుతో ఒక మాట మాట్లాడతాడు. యోబు, నా మాట ఆలకింపు. ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించు. నువ్వు ఆలోచించు అంతే. యోబు, వర్షాన్ని ఇచ్చిన దేవుడు మేఘాన్ని ఎలాగ బంధించాడో ఒకసారి ఆలోచించయ్యా. ఆ మేఘానికి అంత భద్రతను కలగజేసి ఆ నీళ్ళకు ఆజ్ఞాపించి ఆయన చిత్తాన్ని మేఘాలు నెరవేరుస్తాడు. నువ్వు నెరవేరుస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు. ఈ రోజున భూమి కొరకే వర్షం గురించి అంత శ్రద్ధ తీసుకొని మేఘాలను ఐక్యముగా నీటి బిందులను సమకూర్చి ఎంత భారమైనా అది వర్షము కురుస్తున్న వేళ అలసిపోయి ఉంటే మరలా బలపరిచి అది చిరిగిపోకుండా భద్రపరిచి అంతటి క్షేమంగా కాపాడుకున్న జలములతో నింపి దేవుడు కాపాడుతా ఉంటే నిన్ను నేను కాపాడలేను. ఒకసారి ఆలోచన చేయి. ఒక పారి నీకు దర్శనం ఇవ్వాలని ఆలోచన చేయి. ఒక పారి నీ నోటి నుండి నవ్వుని ఇవ్వాలని ఆలోచన చేయి. ఒక మేఘం గురించి అంతా నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఒక మేఘానికి అంతా నేను భద్రత తీసుకుంటున్నాను. కానీ నా స్వరూపంలో చేసుకున్న నిన్ను నేను కాపాడుకొని నేను సిద్ధపరిచిన రాజ్యమునకు నిన్ను తీసుకుని వెళ్ళలేదా? నేను సిద్ధపరిచిన రాజ్యానికి నువ్వు అక్కడికి రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా ఐక్యతలో నిలబడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఎంత భారమైనా ఎంత కష్టమైనా మందిరాన్ని వదలొద్దు. ఈ సమూహంలో నిలబడి ఉంటే నువ్వు చెదిరిపోకుండా, నువ్వు చినిపోకుండా నిన్ను నేను భద్రపరుస్తా, కాపాడుతా, నేను క్షేమంగా నడిపిస్తా. ఎంత భారమైన దేవుని సన్నిధిలో ఉన్నావా? ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన. యోబు, ఒక్కసారి మేఘాల గురించి ఆలోచన చేయి.
వాటిని అంతా సిద్ధపరిచిన దేవుని నేను నిన్ను సిద్ధపరచలేనా? ఈ రోజున ఆలోచన కలిగిన బిడ్డలందరం దేవుని సన్నిధిలో భద్రముగా మరలా ఆయన సన్నిధిలో నిలిచి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి ఇటు వాక్యం దీవించునుగాక. అందరం మోకరిద్దాం, అందరం మోకాలేద్దాం, అందరం మోకాలేద్దాం. ప్రతి ఒక్కరం అందరం నిలువు మోకాలు నిలబడదాం. ఒక్క నిమిషం కూర్చున్న వాళ్ళు లేచి నిలబడదాం. కూర్చున్న వాళ్ళు మోకరించగలిగిన